దాడులు చేసినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టకుండా బాధితుల మీద కేసులు పెట్టినటువంటి పరిస్థితి. అలాగే పోలీసుల గురించి, డీఐజీల గురించి అంటే గతం కంటే ఒక రకంగా చెప్పాలంటే కొంచెం ముందుకి అడుగు వేశారనమాట. ఒక రకంగా చెప్పడం మాఫియా డాన్లు అని చెప్పేసి చెప్పడం, అంతేకాకుండా పోలీసులే వసూళ్లు చేసి చంద్రబాబుకి, నారా లోకేష్కి ఇస్తున్నారని చెప్పడం. సో ఇలాంటి వ్యాఖ్యలన్నీ కూడా చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతోపాటు సినిమా వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే ఇవి ఉన్నాయో డైలాగ్స్ను కూడా సెన్సార్ చేసి ఇచ్చారు కాబట్టి వాటిని అనడంలో తప్పులేదని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి వాస్తవం కదా. ఇప్పుడు సెన్సార్ చేసినటువంటి వాటిని అయితే నిజ జీవితంలో అప్లై చేయలేం కానీ బట్ మాటలు డైలాగులు చెప్పడంలో తప్పులేదు అనేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలను మీరు ఎలా తీసుకుంటారు? సో ఓవరాల్గా ఏమంటారు? రాజు గారు, మీకు ప్యానెల్లో నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూస్తుంటే అది ప్యూర్లీ డైవర్షన్ పాలిటిక్స్ అండి. ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసేది డైవర్షన్ పాలిటిక్సే. నిన్న మిథున్ రెడ్డి గారి బెయిల్ సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించడం, అలానే ఈ సిట్ నివేదిక ఏదైతే ఉందో విచారణ, అది కంప్లీట్ గా తాడేపల్లి ప్యాలెస్ కి చేరువలో ఉంది. దీని నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం ఆయన ఇప్పుడు కొత్తగా ఈ ప్రెస్ మీట్ పెట్టారు. గతంలో మొన్న మధ్య కూడా రీసెంట్ గా చూసుకుంటే ఒక 200 మెయిల్స్ ఇంటర్నేషనల్ కంపెనీస్ కి, గ్లోబల్ కంపెనీస్ కి పంపించారు. మీరు ఆంధ్రప్రదేశ్ పెట్టని చెప్పి వీళ్ళు వైసీపీ ఇంటర్నేషనల్ లెవెల్లో అనే దాని మీద ప్రజల దృష్టి ఉన్నప్పుడు చేసేది డైవర్షన్ పాలిటిక్సే. ఇవాళ ప్రతిపక్షంలో ఇప్పటికే డైవర్షన్ పాలిటిక్సే. జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ నిన్న చూస్తుంటే ప్రజలు 151 నుంచి 11 సీట్లకి ఎందుకు నన్ను పరిమితం చేశారు, కనీసం నాకు ప్రతిపక్ష హోదా కూడా ఎందుకు ఇవ్వలేదు అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది మానేసి వాళ్ళ క్యాడర్ ని రెచ్చగొట్టి ఎవరైతే ఆయన ఓట్ బ్యాంక్ ఉన్నారో వాళ్ళు ఎక్కడ జారిపోతారో అని చెప్పి కొన్ని ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తున్నాడు. ఈ ఓదార్పు యాత్రలు కాదండి. సంవత్సరం క్రితం చనిపోయిన వ్యక్తిని ఇవాళ ఓదార్పు యాత్ర అని చెప్పి 3 చంపేశాడు ఆయన. అది ఓదార్పు యాత్ర కాదు. ప్రజల్ని రెచ్చగొట్టడం, శాంతి భద్రతలకి ఇబ్బంది కలిగించడం, లా అండ్ ఆర్డర్ ని ఇబ్బంది కలగటం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వికృత చేష్టలు అన్నమాట. ఆయన ప్రెస్ మీట్ లో విలువలు, విశ్వసనీయత, రాజ్యాంగం గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వర్లించినట్టుంది. 38 ఈడీ కేసుల్లో ఉన్న ముద్దాయి, 43,000 కోట్లు ఈడీ జప్తు చేయబడిన సొమ్ము, 11 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి, 3,500కు పైగా బెయిల్ అంటే ఆయన వాయిదాలు అటెండ్ అవ్వకుండా ఉన్నటువంటి వ్యక్తి. ఈయన రాజ్యాంగం, విలువలు, విశ్వసనీయత గురించి మాట్లాడుతుంటే నిజంగా నవ్వొచ్చిందండి. ఆయన ప్రభుత్వం అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పోలీసులు లా అండ్ ఆర్డర్ ఏకపక్షంగా చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు మర్చిపోవచ్చు, కానీ ప్రజలందరూ కూడా మీ రాక్షస పాలన చూడలేక మాలాంటి వాళ్ళందరం కూడా మేమందరం కూడా రోడ్ల మీదకి రావాల్సిన దుస్థితికి తీసుకొచ్చింది మీరు. అమరావతి ఉద్యమం ద్వారా మీ పరిపాలనలో సామాన్య మహిళల మీద, అమరావతి మహిళల మీద ఎన్నిసార్లు మీరు లాఠీలు జులుం చూపించండి, ఎన్నిసార్లు అక్రమ అరెస్టులు చేయించారు. అరే దుర్గగుడికి వెళ్తున్నాము, మొక్కులు చెల్లించుకుంటాము అంటే మీరు అక్రమంగా అరెస్ట్ చేయలేదా, నిర్బంధించలేదా? శుక్రవారం 29 గ్రామాల్లో ఉద్యమాలు జరిగినాయో నాకు ఒక భయం అన్నమాట. శుక్రవారం వచ్చిందంటే అరెస్ట్ జరిగిద్ది, లీడర్షిప్ తీసుకున్న వాళ్ళని, నాయకుల్ని అరెస్ట్ చేస్తారు, శనివారం ఆదివారం కోర్టు ఉండదు అని చెప్పి మేము ఆ ఉద్యమకారుల్ని ప్రాణాలు గుప్పట్లో పెట్టుకున్నట్టు అయ్యింది. మీ ప్రభుత్వ హయాంలో అమరావతి సామాన్య మహిళల మీద 1,400 మంది మహిళల మీద కేసులు పెట్టారు. ఇదే పోలీసులను అడ్డం పెట్టుకుని మీరు. డాక్టర్ సుధాకర్ గారు వైజాగ్ లో ఒక ఎనస్థీషియా డాక్టర్ ని రెక్కలు విరిచి నడి రోడ్డు మీద ఆయన్ని పిచ్చోడిని చేసి మానసికంగా చంపేసింది మీరు కదా, అదే పోలీస్ వ్యవస్థలో కదా. మరి చీరాల కిరణ్ కుమార్, అంటే ఇప్పుడు నేను చెప్పే ఈ సంఘటనలన్నీ మీ పరిపాలనలో, మీ ప్రభుత్వ హయాంలో జరిగినాయి. పలాసలో జరిగిన సంఘటన కానివ్వండి, సీతానగరంలో జరిగిన శిరోమండనం కేసు కానివ్వండి, మరి తాడిపత్రి చైతన్య, డిఎస్పి చైతన్య గారు, ఆయన అతి ఉత్సాహం, అవన్నీ కూడా చూసాము. మరి గౌతమ్ సెవాంగ్ గారు, ముఖ్యంగా గౌతమ్ సెవాంగ్ గారు అమరావతిలో అమరావతి శంకుస్థాపన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఓడిపోయాక అమరావతి పనుల గురించి ఆయన సమీక్ష కోసం అని వస్తే ఆయన బస్సు మీద లాఠీలు అవన్నీ విసిరారు.
ఏంటండి మీరు ఇలా చేస్తున్నారు, మీరు పోలీసులు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదంటే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అని మాట్లాడారు. ఒక టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేస్తుంటే పక్కనేనండి 100 మీటర్స్ దూరం కూడా ఉండదు డీజీపీ ఆఫీసు. అక్కడే డీజీపీ ఆఫీస్ ఉండి కేంద్ర కార్యాలయం మీద దాడి చేస్తుంటే ఆ రోజు ఏమైపోయారండి? గౌతమ్ సవాంగ్ గారు ఏం మాట్లాడారు? ఇదే ముఖ్యమంత్రి లోకేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారండి? మాకు బీపీలు వచ్చినాయి అంటారా? అప్పుడు ఏమైపోయిందండి? రాజ్యాంగం, లా అండ్ ఆర్డర్ అదంతా ఏమైంది? పోలీసుల గురించి మీరు మాట్లాడారు. అసలు పోలీస్ వ్యవస్థ విలువలు దిగజార్చేలాగా పరిపాలన చేయించింది మీరు. అరే గడిచిన 5 ఏళ్లలో ఎవరైనా ప్రజా విధి విధానాల మీద గవర్నమెంట్ తీసుకున్న జీవోలు, తప్పుడు జీవోలు, చీకటి జీవోల గురించి ప్రశ్నిస్తే అదే అక్రమ అరెస్టులు. అరే సాక్షాత్తు అప్పుడు మీ ఎంపీ, మీ వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఉన్నటువంటి త్రిబులర్ గారిని అరెస్ట్ చేయించింది ఎవరండి? కస్టోడియల్ టార్చర్ చేయించింది ఎవరు? మీరు కదా. ఆఖరికి 10 లక్షల ఖర్చు పెట్టి క్రిమినల్స్ డేటాను కూడా భద్రపరచలేకపోయిన ఫెయిల్యూర్ గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ అండి. వీళ్ళు ఒక్క నిమిషం, సినీ డైలాగుల గురించి ఒక్క నిమిషం. రాజుగారు సారీ అండి, ఒక్క నిమిషం. నిన్న సినిమా డైలాగులే కదా మా వాళ్ళు చెప్పింది అంటున్నారు. మరి అదే సినిమా డైలాగుల్లో ఇంద్రాలో ఒక డైలాగ్ ఉంది, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అని. మరి 5 పరిపాలనలో మీరు ఎక్కడికి వచ్చినా, ఏ పబ్లిక్ మీటింగ్ వచ్చినా మొక్కలు నరికించేసేవాళ్ళు. అలాంటప్పుడు మీ పేక ఎన్నిసార్లు మేము నరకాలి? సినిమాలు ఇన్స్పైర్ అయితే కదా. సినిమాలు అనేవి కేవలం ఒక ఎంటర్టైన్మెంట్. పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, బాలకృష్ణ గారు కానివ్వండి, అక్కడ చెప్పిన ఆ కెమెరా ముందు చెప్పిన డైలాగులు స్టేజ్ల మీద ప్రజల్ని ప్రభావితం చేయటంలో ఎందులో అండి? చట్టాన్ని గౌరవించటంలోనో, రాజ్యాంగాన్ని గౌరవించటంలోనో, బాధ్యతగా నడుచుకోండి, బాధ్యత కలిగిన పౌరులుగా నడుచుకోండి అని చెప్పటంలో ఇన్స్పైర్ అవ్వాలే తప్ప మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి, ఒక పార్టీ అధ్యక్షుడు అయ్యుండి నా చేతుల్లో కూడా ఉండదు, రపరప నరికితే తప్పేంటని మాట్లాడుతున్నారంటే ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఈసారి మీకు 11 ఇచ్చారేమో, 2029లో 11 కూడా రావు. ఓకే అండి, ఓకే. వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్ సార్. సో ఏంటి ఓవరాల్గా ఇదేదో డైవర్షన్ పాలిటిక్స్ అట, మరి రాజ్యాంగం విలువల విశ్వసనీయత గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడకూడదు. సో ఆయన చేసినటువంటి వికృత చేష్టలన్నీ కూడా అందరూ చూసాం. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఆయన నీతి సూక్తులు వల్లెవేస్తున్నారు అనేది పాలడుగు వినీల గారు చెప్తున్నటువంటి మాటలు. ఏమంటారు? ఒకసారి రాయపాటి అన్న గారు కూడా మాట్లాడితే అందరు కలిపి సమాధానం చెప్తారు అనుకున్నా. సరే పర్లేదు, లాస్ట్ అంటే మీకు సమాధానం